కలశం అంటే ఏమిటి? అసలు దానిని ఎందుకు పూజిస్తారు? తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి. హిందూ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ప్రాచీన కాలం నుంచి గృహ ప్రవేశాలకు, వివాహ శుభకార్యాలకు, నిత్య పూజా విధానాలలో ఇంకా ఇతరత్ర శుభకార్యాలలో కలశాన్ని తయారు చేసి పూజిస్తారు. ఈ కలశాన్ని దివ్యమైన ప్రాణశక్తితో నిండి ఉన్న జడ శరీరానికి ప్రతీకగా పేర్కొంటారు. అందువల్లే ఇది హిందూ శాస్త్రాలలో పూర్వం నుంచి తమ ప్రాముఖ్యతను సంతరించుకుంది. కలశం అంటే ఏమిటో తెలుసా? ఇత్తడి లేదా రాగి లేదా మట్టితో తయారు చేయబడిన ఒక పాత్రను నీటితో నింపుతారు. ఆ పాత్రకు మొదట్లో మామిడి ఆకులు, వాటిపైన కొబ్బరికాయను ముంచుతారు. తెలుపు లేదా ఎరుపు రంగు గల దారాన్ని ఆ పాత్ర మెడ చుట్టూ పూర్తిగా లేదా సమచతురస్రాకారపు ఉంటుంది. ఇలా ఈ విధంగా తయారు చేయబడిన పాత్రను కలశం అంటారు. అటువంటి పాత్రను నీటితో లేదా బియ్యంతో నింపినప్పుడు దానిని పూర్ణకుంభంగా పేర్కొంటారు. కలశాన్ని ఎందుకు పూజిస్తారు? పూర్వం సృష్టి ఆవిర్భావానికి ముందు పాల సముద్రంలో శ్రీ మహావిష్ణువు తన శేషశయ్యపై పవలించి ఉన్నాడు. ఆ సమయంలో అతని నాభి ప్రాంతం నుంచి వెలువడిన పద్మం నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. అలా ఆ విధంగా ఉద్భవించిన బ్రహ్మ ఈ యావత్ ప్రపంచాన్ని సృష్టించాడు. అదే విధంగా కలశంలో ఉన్న నీరు సృష్టి ఆవిర్భావంలో ప్రథమంగా పుట్టిన నీటికి ప్రతీకగా నిలుస్తుంది. విశ్వంలో ఉన్న అన్ని ప్రాణులకు, జడ పదార్థాలకు ఇది అంతర్గత సృష్టికర్త. అలాగే ఆకులు, కొబ్బరికాయలు సృష్టికి ప్రతీకగా నిలుస్తాయి. కలశానికి చుట్టబడిన దారం సృష్టిలో బంధించబడిన ప్రేమను సూచించబడుతుంది. అందుకే కలశాన్ని శుభసూచకంగా పూజించబడుతుంది. పూర్వం రాక్షసులు, దేవతలు పాల సముద్రాన్ని వధించినప్పుడు అమరత్వాన్ని ప్రసాదించే అమృత కలశంతో భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి కలశం అమృతత్వాన్ని కూడా సూచిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని భక్తిపరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.